హార్ముజ్ జలసంధి నుంచి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కళ్ళు మాకు డబ్బులు కట్టాల్సిందే, కప్పం కట్టాల్సిందే అంటూ ఇరాన్ ఆ మధ్యన డబ్బులు వసూలు చేసింది. 19 కోట్ల రూపాయల భారత కరెన్సీ కట్టినటువంటి వాళ్ళని పంపించింది. అయితే భారతదేశపు వాణిజ్య నౌకలు దాని ముందు నుంచినే వచ్చినాయి. ఇరాన్ సహకరించి పంపించింది. అయితే అన్నీ రాలేదు. 35 అక్కడ ఉంటే దాదాపుగా 15, 16 దాకా వచ్చినాయి. ఇంకొక 18, 19 ఉన్నాయి. ఇందులో ఎల్‌పీజీ ఉన్నది, పెట్రోల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే డబ్బులు ఇచ్చిన షిప్పులు మాత్రం వచ్చినాయి. డబ్బులు ఇవ్వని షిప్పులు రాలేదు అన్నటువంటి వాదనని మోడీ వ్యతిరేకులు తీసుకొని వచ్చారు. అమెరికా ఇప్పుడు తాజాగా ఆ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి ఎవరు డబ్బులు కట్టక్కర్లేదు, కట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే గనక వాళ్ళని మేము ఆపుతాం అంటంతో పాటు అసలు మొత్తం తను మళ్ళీ జల దిగ్బంధాన్ని తీసుకుంది. హార్ముజ్ జలసంధిని తన అదుపులోకి తీసుకుంది. ఈ టైంలో ఇరాన్‌కి సంబంధించినటువంటి రాయబారి, భారత రాయబారి చాలా క్లియర్‌గా చెప్పారు. భారతదేశం నుంచి మేము ఎట్లాంటి డబ్బులు వసూలు చేయలేదు. కావాలంటే భారత ప్రభుత్వాన్ని అడగండి. భారత వాణిజ్య నౌకలన్నిటికి కూడా మేము స్వేచ్ఛాయుతంగా వెళ్ళేందుకు అనుమతి ఇచ్చాం, అడ్డుపడలేదు అన్నటువంటి వాదన చేసుకొచ్చారు.